కూటమి ప్రభుత్వంపై వైసీపీ ముఖ్య నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. తమ హయాంలో కంటే కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలోనే ఎక్కువ అప్పులు చేసిందని అంబటి ఆరోపించారు. జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పిన వారు చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా అని ప్రశ్నించారు. క్రెడిట్ స్కోరీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అసలు భోగాపురం ఎయిర్పోర్టు ఏం జరిగిందనేది ఇక్కడ 2 మాటలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి 15,000 ఎకరాలు కావాలన్నాడు భూదోపిడీ చేయడానికి. 15,000 ఎకరాలు, 1000 కాదు, 2000 కాదు, 3000 కాదు, 5000 కాదు, 15,000 ఎకరాలు కావాలంటే ప్రజలు తిరగబడ్డారు, ఉద్యమాలు చేయడం మొదలెట్టారు. 5,000 చాలన్నాడు. మన తర్వాత తగ్గొచ్చి మేము వారితో గొంతు కలిపాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అవసరం లేదంతా అని చెప్పి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కుదించి దాన్ని తక్కువ భూమితో అక్కడ ఏరో సిటీతో కూడా కలిపి 2,703 ఎకరాలతో ఓ బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. తలపెట్టడమే కాదు, కరోనా సమయంలో, కరోనా ఉన్నప్పటికీ కూడా 2023 మే 3వ తారీఖున భూమి పూజ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. దీన్ని తానే చేశానంటాడు, ఆ క్రెడిట్ అంతా తాందేనంటాడు. ఆయన పత్రికలు రాస్తా ఉంటాయి, ఆయన టీవీలు చెబుతా ఉంటాయి. అమాయక జనం నిజం అనుకుంటారనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇలా క్రెడిట్ చోరీ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కోర్టుల్లో ఉన్న 130 కేసులు పరిష్కరించాం. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి కేసులు అడ్డంకి ఉంటే వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశాం. 3 గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించి 960 కోట్ల భూసేకరణ జరిపాం. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిందనే విషయాన్ని ఇక్కడ మీకు నేను ప్రస్తావన చేస్తున్నాను. అంతేకాదు, విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్ళడానికి 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుపై ప్రణాళిక సిద్ధం చేశాం. అప్పుడు ఆ శాఖ కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీ గారి చేత ఒప్పించాం. ఆ ఒప్పించినటువంటి విషయాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో వీడియోలో కూడా వివరంగా వివరించినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. భోగాపురం ఎయిర్పోర్టు తానే కట్టినట్టు, తానే ప్రారంభిస్తున్నట్టు, తానే జాతికి అంకితం చేస్తున్నట్టు చెప్పి క్రెడిట్ చోరీ చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది అలవాటు ఆయనకి, కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.